చెడును చెడుతో ఎదిరించవద్దు, శత్రువులను ప్రేమించండి అనే క్రీస్తు బోధనలు నాలో అహింస పట్ల అచంచలమైన నమ్మకాన్ని కలిగించాయి. ఒకవేళ ప్రపంచంలోని అన్ని గ్రంథాలు నాశనమైపోయినా కేవలం కొండ మీద ప్రసంగం ఒక్కటి మిగిలితే చాలు, మానవ జాతికి కావలసిన సర్వస్వం అందులోనే ఉంది అన్నారు మన జాతిపిత మహాత్మా గాంధీ. రెండవదిగా, సత్యాగ్రహ మరియు అహింస పద్ధతిని నేను మహాత్మా గాంధీ నుండి నేర్చుకున్నాను. కానీ దానికి కావలసిన ఆత్మీయ సంకల్పాన్ని, ప్రేరణను నేను యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం నుండి పొందాను అన్నారు అమెరికా హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మూడవదిగా, కొండ మీద ప్రసంగంలో యేసు చెప్పిన మాటలు కేవలం చదివి వదిలేసే సూక్తులు కావు. అవి మానవుడు భూమిపై శాంతిగా పరస్పర ప్రేమతో జీవించడానికి దేవుడిచ్చిన ఖచ్చితమైన ఆచరణాత్మక చట్టాలు అన్నారు ప్రముఖ రష్యన్ నవల రచయిత లూయిస్ టాల్స్టాయ్. నాలుగవదిగా, కొండ మీద ప్రసంగంలో ఉన్న నైతిక సూత్రాలు ఏ సమాజమైనా అత్యున్నత స్థాయికి ఎదగడానికి మరియు శాంతి భద్రతలతో వర్ధిల్లడానికి అవసరమైన పరిపూర్ణ నియమాలు అన్నారు అమెరికా వ్యవస్థాపక పితామహుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఐదవదిగా, కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5:8లో యేసు చెప్పిన హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్న ఒక్క మాట చాలు. మతం యొక్క అంతిమ ఉద్దేశం దేవుణ్ణి తెలుసుకోవడమే. ఆ ఒక్క వాక్యం మానవాళికి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తుంది. క్రైస్తవులు ఆ ఒక్క ఉపదేశాన్ని పూర్తిగా ఆచరిస్తే చాలు, ప్రపంచం మొత్తం మారిపోతుంది అన్నారు భారతీయ ఆధ్యాత్మిక ప్రవక్త స్వామి వివేకానంద. మహానుభావుల దృష్టిలో ఈ ప్రసంగం కేవలం ఒక మతపరమైన బోధన కాసమండి, అది మానవత్వానికి దిక్సూచి. నెక్స్ట్ వీడియోలో శర్మన్ ఆన్ ద మౌంటైన్ గురించిన మరిన్ని విశేషాలు చూద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.